కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందు 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోండి. యేసయ్యా, నీ శిలువ శక్తి చేత నాలోని ప్రాచీన స్వభావాన్ని చంపేసాయి, స్వార్థాన్ని చంపేసాయి, నేను ముఖ్యము కాదు అనుకునే కొత్త జీవాన్ని నాలో ప్రవేశపెట్టు. నా సుఖము నా ఘనత ముఖ్యము కాదు అనుకునే క్రీస్తు మనస్సు నాలో ప్రవేశపెట్టు. చేయుటకు నీ వచ్చిన పని ఇదే కదా, ఈ పని నాలో నెరవేర్చయ్యా అని అడుగుదాం. ఇంకా 3 గంటలు చెప్పినా ఇదే విషయం. ప్రార్థన చేసుకుందాం రండి. ఒకసారి మనందరం కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని ఆత్మనేత్రాలతో యేసు వైపు చూచి ప్రార్థన చేద్దాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గోడ మీద క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ మన బుద్ధి మారుతున్నదా? స్వార్థము చావని క్రైస్తవుడా, నీ పొరుగువాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకున్నట్టుగా ప్రేమించలేని క్రైస్తవుడా, ఎదుటి వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుని ఆదరించలేని క్రైస్తవ విశ్వాసి, నీకోసమా యేసయ్య ప్రాణం పెట్టింది. నిన్న ఆయన తన పక్కన సింహాసనం మీద కూర్చుండబెట్టుకునేది నువ్వేనా? ఆయన ప్రక్కన కూర్చునేది. ఇది చాలా భయంకరమైన సమస్య కాదా? నీకేమైనా దేవుని బాధ అర్థమైతే ఒక్క ప్రార్థన చెయ్యి. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను మార్చు తండ్రి. చేయుటకు నీవి భూమి మీదికి వచ్చిన, ఈ ప్రపంచానికి వచ్చిన ఉద్దేశం, ఆ పని నాలో నెరవేర్చు తండ్రి. 2024లోనికి మనతో పాటు ప్రవేశించిన కొందరు ఇవాళ లేరు మనతో. 25లోకి వాళ్ళు రారు. నువ్వు వెళ్తున్నావు. నువ్వు మారడానికే దేవుడు నీకు మళ్ళీ కొత్త సంవత్సరం ఇస్తున్నాడు.